తైలం అనగా నూనె అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో. రాజులను అభిషేకించినప్పుడు కానీ, యాజకులను అభిషేకించినప్పుడు కానీ, ప్రవక్తలను అభిషేకించినప్పుడు కానీ, మరి సేవకులను అభిషేకించినప్పుడు కానీ నూనెను తైలమును వాడుతారు కదా. అదేవిధంగా తైలము అభిషేకానికి సాదృశ్యం ఉంది. సంఘం ఏం చేయాలంటే ఈ రోజుల్లో ఇప్పుడు అభిషేకించబడాలి, తైలాభిషేకం పొందుకోవాలి. బాప్తిసం పొందుకున్న తర్వాత, నీటి బాప్తిసం తర్వాత, స్నానమైన తర్వాత బాప్తిసం పొందిన ప్రతి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకున్నారా మీరు పరిశుద్ధాత్మను? పౌలు అడిగిండు ఒక చోట, పరిశుద్ధాత్మను మీరు పొందిర్రా అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా అన్నారు వాళ్ళు. బాప్తిసం పొందుకురు, స్నానం చేసిరు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారు.